ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్‌కి స్వాగతం. నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో తిరుమల తిరుపతిలోని ఆ శ్రీనివాసుని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవాలనుకుంటున్నారా? ఎన్నిసార్లు ఆన్‌లైన్‌లో లక్కీ డిప్‌లో నమోదు చేసుకున్న ఒక్కసారి కూడా సెలెక్ట్ అవ్వడం లేదా? లక్కీ డిప్‌లో సెలెక్ట్ అవ్వాలంటే ఏ విధంగా నమోదు చేసుకోవాలి? అదేవిధంగా ఏ రోజు ఏ అర్జిత సేవలు ఉంటాయి? వీటిని ఏ విధంగా నమోదు చేసుకోవాలి? అదేవిధంగా లక్కీ డిప్ కాకుండా మరేదైనా మార్గం ఉందా? డైరెక్ట్ స్వామివారిని మొదటి గడప దర్శనం చేసుకోవడానికి? వీటితో పాటు గత నెలలో నేను అర్చన సేవకి లక్కీ డిప్‌లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. మొదటిసారి నా అర్చన సేవకు సెలెక్ట్ అయినప్పుడు నా అనుభవాన్ని ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో చివరిదాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేయండి. మరియు తిరుమల తిరుపతి తాజా సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్న మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని మనలో ప్రతి ఒక్కరం కూడా ఆ స్వామివారిని మొదటి గడప నుండి దర్శనం చేసుకోవాలని, అందులోనూ అర్చన సేవల్లో సుప్రభాతం, తోమాల సేవ, అర్చన మరియు అష్టదళ పద్మారాధన సేవా టికెట్‌లో లక్కీ డిప్‌లో సెలెక్ట్ అయ్యి, ఆ స్వామివారిని మొదటి గడప ద్వారా దర్శనం చేసుకొని పునీతులు కావాలని, అదేవిధంగా ఆ స్వామివారి కృపకు పాత్రులు కావాలని మనలో ప్రతి ఒక్కరం కూడా కోరుకుంటూ ఉంటాము. ఈ లక్కీ డిప్ సేవలను, అర్చన సేవలను ఎన్ని విధాలుగా బుక్ చేసుకోవచ్చంటే, మనం ఆన్‌లైన్ లక్కీ డిప్‌లో సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం తిరుమల వెళ్ళినప్పుడు ఆఫ్‌లైన్ ద్వారా కూడా నమోదు చేసుకొని సెలెక్ట్ అయితే స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు మొదటి గడప ద్వారా. అయితే మనకు ఆన్‌లైన్‌లో ప్రతి నెల కూడా 3 నెలల ముందుగానే మనకు ఈ టికెట్స్ అనేవి ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మే, జూన్, జూలై ఈ 3 నెలలకు సంబంధించిన అన్ని అర్జిత సేవా టికెట్లు మరియు మిగతా దర్శనం టికెట్స్ కూడా పూర్తిగా కంప్లీట్‌గా అయిపోవడం జరిగింది. ఈ నెల అనగా మే 18వ తేదీ ఉదయం 10 గంటలకు ఆగస్టు నెలకు సంబంధించిన ఈ అర్జిత సేవా టికెట్లను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవడానికి టీటీడీ ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయడం జరుగుతుంది. మనం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఆన్‌లైన్‌లో ఎలాంటి టికెట్ బుక్ చేసుకోవాలన్నా కూడా కేవలం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ మరియు టీటీడీ దేవస్థానం యాప్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. బయట సోషల్ మీడియాలో ఎవరైనా టికెట్లు బుక్ చేస్తామంటే నమ్మి మోసపోవద్దు అస్సలు. కేవలం టీటీడీ అఫీషియల్ వెబ్‌సైట్ మరియు టీటీడీ దేవస్థానం ద్వారా యాప్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అయితే ఆగస్టు నెలకు సంబంధించిన ఈ లక్కీ డిప్ సేవా టికెట్లను టీటీడీ మే 18వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది. మనకు మే 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు కూడా 2 రోజుల పాటు ఎంతమంది భక్తులు నమోదు చేసుకుంటే అంతమంది భక్తులు నమోదు చేసుకోవచ్చు. ఈ 2 రోజుల పాటు నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. అయితే ఈ అర్జిత సేవలను ఏ విధంగా నమోదు చేసుకోవాలో మనం ఒక డెమో వీడియో చేసి మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్‌లో ఉంచడం జరిగింది. ఆ లింక్ క్రింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. కామెంట్ బాక్స్‌లో కూడా ఇస్తాను. చెక్ చేయండి. అయితే ఈ అర్జిత సేవల్లో ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వాలంటే ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలంటే మనకి తిరుమల మొదటి గడప దర్శనం అనగా సుప్రభాతం, అర్చన, తోమాల సేవ మరియు అష్టదళ పద్మనాభన సేవ టికెట్లు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేటప్పుడు మనకు అందుబాటులో ఉన్న అన్ని డేట్లు మరియు అన్ని సేవలు కూడా సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఖచ్చితంగా ఏదో ఒక సేవకు సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సేవల్లో మనకు సుప్రభాతం దేవాలయంలో ప్రతిరోజు జరుగుతుంది. ప్రతిరోజు కూడా మనకు అవకాశం ఉంటుంది. అందులో అర్చన మరియు తోమాల సేవ కేవలం మంగళవారం, బుధవారం మరియు గురువారం మాత్రమే భక్తులకు అవకాశం ఉంటుంది. అష్టదళ పద్మనాభ సేవ కేవలం మంగళవారం మాత్రమే భక్తులకు అవకాశం కల్పిస్తారు. ఈ సేవలు మనము ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేటప్పుడు అన్ని సేవలు మరియు ఈ సేవలు జరిగే అన్ని రోజులు కూడా సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏదో ఒక సేవ ఖచ్చితంగా మనం సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇందులో అర్చన మరియు తోమాల సేవ ప్రతిరోజు కేవలం 10 టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. 10 మంది మాత్రమే సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే అష్టదళ పద్మనాభన సేవా టికెట్లు 25 టికెట్స్ అందుబాటులో ఉంటాయి. ఈ టికెట్లు నమోదు చేసుకునేటప్పుడు ఒక మొబైల్ నంబర్‌పై లాగిన్ అయ్యి ఒకరు లేదా ఇద్దరు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇద్దరి కంటే ఎక్కువగా ఉంటే మరో మొబైల్ నంబర్‌పై లాగిన్ అయ్యి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్లు నమోదు చేసుకున్న తర్వాత మనకు సెలెక్ట్ అయితే పేమెంట్ చేయడానికి మనకు టీటీడీ వారు 2 రోజులు అవకాశం కల్పిస్తారు. మనము ఇప్పుడు ఆగస్టు నెలకు సంబంధించిన టికెట్లు బుక్ చేసుకోవాలి అంటే మే 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మే 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. వీటి ఫలితాలను మే 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన వారికి మెసేజ్ రావడం జరుగుతుంది. ఈ పేమెంట్ చేయడానికి మనకు మే 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు అవకాశం కల్పిస్తుంది. మనం పేమెంట్ చేసి టికెట్
పొందితే ఒకవేళ సేవలో పాల్గొన్నా, ఏదైనా కారణం చేత పాల్గొనలేకపోయినా మళ్ళీ 6 నెలల వరకు ఈ సేవలో పాల్గొనే అవకాశం, అంటే లక్కీ డిప్‌లో నమోదు చేసుకునే అవకాశం మళ్ళీ ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ టికెట్స్ అన్నీ కూడా మనకు సుప్రభాతం, అర్చన, తోమాల సేవ మరియు అష్టల పద్మనాభన సేవ టికెట్లు. సుప్రభాతం మనకు ఒకరికి 120 ఉంటుంది. ఒకవేళ ఇద్దరు చేసుకుంటే 240 240 రూపీస్ మనం పే చేయాల్సి ఉంటుంది సెలెక్ట్ అయితే. అదే అర్చన అయితే ఒకరికి 220 రూపీస్ ఉంది. ఇది ఒకరేసుకుంటే 220 పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇద్దరేసుకుంటే 440 రూపీస్. అదేవిధంగా తోమాల సేవ కూడా మనం 220, 220 ఇద్దరైతే 440 అవుతుంది. అదే అష్టల పద్మనాభ సేవ ఒకరికి 1250 ఉంటుంది. ఇందులో మనం సుప్రభాత సేవ సెలెక్ట్ అయితే రిపోర్టింగ్ టైం వచ్చేసి 2 గంటలకి, సేవ 3 గంటల నుంచి ఉంటుంది. అదే తోమాల సేవ అయితే మనకు రిపోర్టింగ్ టైం 3 గంటలకి, 3:30కి సేవ ఉంటుంది. అర్చన వచ్చేసి 4 గంటలకు రిపోర్టింగ్, 4:30 నుంచి సేవ ఉంటుంది. అదే అష్టద పద్మనాభ సేవ అయితే మనకు ఉదయం 8:30కి రిపోర్ట్ చేయాలి, 9:30 నుంచి సేవలో పాల్గొనవచ్చు. ఇందులో సుప్రభాతం, అర్చన, తోమాల సేవ మరియు అష్టల పద్మనాభ సేవ ఈ సేవా టికెట్లు పొందిన వారికి మొదటి గడప దర్శనం ఉంటుంది. ఇందులో నేను గత నెలలో అర్చనకు సెలెక్ట్ అవ్వడం జరిగింది. అర్చన దాదాపు అర్ధగంట సేపు మనకు దర్శనంకి అవకాశం ఉంటుంది. అర్ధగంట సేపు మనము దేవాలయంలోనే మనం కూర్చోవాల్సి ఉంటుంది. మనం మొదటి గడప నుంచి ఇలా వెనక్కి ఒకరి తర్వాత ఒకరు, ఒక సైడ్ లేడీస్, మరో సైడ్ జెంట్స్ ఈ విధంగా కూర్చోవాల్సి ఉంటుంది. ఈ విధంగా లక్కీ డిప్ ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా నమోదు చేసుకున్న కూడా సెలెక్ట్ అవ్వలేదు. మరి ఏ విధంగా అంటే, నేను కూడా గత 4 సంవత్సరాల నుంచే ఆన్లైన్లో అన్ని రోజులు అన్ని సేవలు కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను. కానీ నాకు కూడా ఒక్కసారి కూడా సెలెక్ట్ అవ్వలేదు. కానీ గత నెలలో, అనగా ఏప్రిల్ నెలలో నేను తిరుమల వెళ్ళినప్పుడు ఆఫ్లైన్లో నమోదు చేసుకోవడం జరిగింది. అయితే నేను తిరుమల వెళ్ళిన ప్రతిసారి కూడా నేను ఆఫ్లైన్లో నమోదు చేసుకోవడం జరుగుతుంది. కానీ ప్రతిసారి నేను సుప్రభాత సేవనే లక్కీ డిప్‌లో వేసుకోవడం జరిగేది. అయితే గత నెలలో వెళ్ళినప్పుడు ఈసారి అర్చన ట్రై చేద్దామని అర్చన ట్రై చేయడం జరిగింది. అర్చన సేవకు నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది. అర్చన సేవలో పాల్గొన్న ఆ అనుభూతులు చెప్పాలంటే ఆ ఆనందానికి అవధులు లేవు అసలు. నేను అర్చన సేవకు సెలెక్ట్ అయిన మెసేజ్ వచ్చిన తర్వాత అది నమ్మడానికి చాలా సమయం పట్టింది నాకు. అయితే ఈ అర్చన సేవ సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ నేను సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికెళ్ళి అక్కడ వాళ్ళ కౌంటర్ క్లోజ్ ఉంటే చాలా సమయం పడుతుందంటే ఆన్లైన్‌లోనే వచ్చిన మెసేజ్ ద్వారా పేమెంట్ పేమెంట్ లింక్‌పై క్లిక్ చేసి పేమెంట్ చేసి మళ్ళీ ఆ రోజంతా చాలా సేపు నాకు అసలు నిద్రనే పట్టలేదు. స్వామివారిని ఎప్పుడు చూస్తానా? అర్చన సేవలో ఎప్పుడు పాల్గొంటానా? ఆ స్వామిని ఎప్పుడు దర్శనం చేసుకుంటా అని అదే నా మైండ్‌లో మెదులుతుంది. స్వామివారిని మొదటి గడప దర్శనం ఎప్పుడు చేసుకుంటానా అని ఆ విధంగా అలానే ఉన్నాను. ఉదయం 3 గంటలకు 4 గంటలకు రిపోర్టింగ్ అయితే 3:30 వరకెళ్ళి రిపోర్ట్ చేసి లోపల వెళ్ళి మనకు కాసేపు కంపార్ట్మెంట్‌లో కూర్చోబెడతారు. మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ముందు వరుసలో ఉండాలి, ముందు వరుసలో ఉండాలని చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోయాను. వెళ్ళి ఆ స్వామివారి దయ వల్ల నాకైతే కాస్త ముందు వరుసలోనే కూర్చునే అవకాశం వచ్చింది. స్వామివారిని అరగంట సేపు అలా చూస్తూ ఆ స్వామివారిని దర్శనం చేసుకోవడం ఎంతో ఆహ్, ఆనందాన్ని ఇప్పటికి గూడా ఆ ఆనందం ఇంకా పోవట్లేదంటే అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. ఆ స్వామిని నేను అర్చన సేవలకు సెలెక్ట్ అయ్యి స్వామిని మొదటి గడప దర్శనం చేసుకున్నానంటే ఇప్పటికి కూడా నాకు అంతా కల్లా అనిపిస్తుంది. అంతా స్వామి దయ వల్ల ఈ అర్చన సేవలో పాల్గొనే అవకాశం నాకు దొరికింది. అయితే ఈసారి మీరు వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా తిరుమలకు వెళ్ళినప్పుడు లక్కీ డిప్‌లో ఆఫ్‌లైన్‌లో నమోదు చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా ఆఫ్‌లైన్‌లో ఖచ్చితంగా దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనకు ఆఫ్‌లైన్‌లో తిరుమలలో ఎక్కడ ఇస్తారంటే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ప్రత్యేకంగా అర్చన సేవ కోసం ఏర్పాటు చేసిన కౌంటర్స్‌లో ప్రతిరోజు కూడా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నమోదు చేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు రేపటికి సంబంధించిన టికెట్స్ ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు అర్చన చేసుకోవాలనుకున్నారనుకోండి, ఈ అర్చన సేవ మంగళవారం, బుధవారం, గురువారం ఉంటుంది కదా! అర్చన సేవ మీకు మంగళవారం కావాలంటే సోమవారం లక్కీ డిప్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మంగళవారం అంటే సోమవారం, మంగళవారం, బుధవారం ఈ 3 రోజులు కూడా నమోదు చేసుకోవచ్చు. అర్చనకు మరియు తోమాల సేవకు. అదే సుప్రభాతం అయితే ప్రతిరోజు కూడా మనం నమోదు చేసుకోవచ్చు. ఈ ఆఫ్‌లైన్‌లో కూడా మనకు అర్చన మరియు తోమాల సేవ కేవలం 10 టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అదే సుప్రభాతం అయితే 50 టికెట్స్ అందుబాటులో ఉంటాయి. ఈ అష్టల పద్మనాభ సేవ టికెట్లు మనకు ఆఫ్‌లైన్‌లో ఉండవు. కేవలం ఈ సేవా టికెట్లు మాత్రమే మనకు ఆఫ్‌లైన్‌లో నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ సేవా టికెట్‌లను మనం
ప్రతిరోజు కూడా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకరు లేదా ఇద్దరు కూడా నమోదు చేసుకోవచ్చు. ఇక్కడ సెలెక్ట్ అయిన వారు కూడా సేమ్ మనకు సుప్రభాతం 120 రూపీస్ ఒకరికి, అర్చన మరియు తోమాల సేవ 220 రూపీస్ ఉంటుంది. ఇక్కడ ఆఫ్లైన్లో మనకు కళ్యాణోత్సవం టికెట్స్ కూడా లక్కీ డిప్లో నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే కళ్యాణోత్సవం సెలెక్ట్ అయిన వారికి మొదటి గడప దర్శనం ఉండదు. కళ్యాణం సేవ తర్వాత వీరికి మనకు జయ విజయాల దగ్గర నుంచి అందరిలాగే 300 రూపాయల దర్శనం టికెట్ సెకండ్ దర్శనం చేసుకోవడము అక్కడ నుంచే దర్శనం కల్పిస్తారు. అయితే ఈ సుప్రభాతం, అర్చన, తోమాల సేవ మరియు అష్టల పద్మనాభ సేవ టికెట్లు బుక్ చేసుకున్న వారికి ఖచ్చితంగా మొదటి గడప దర్శనం ఉంటుంది. ఇందులో అర్చన సేవ సెలెక్ట్ అయిన వారికి ఇంకా అదృష్టం ఉంటుంది. ఎందుకంటే అరగంట సేపు మనం దేవాలయంలోనే మొదటి గడప నుండి ఇలా బ్యాక్ ఒక సైడ్ జెంట్స్ మరొక సైడ్ లేడీస్ ఒకరి తర్వాత ఒకరు కూర్చుంటాము. ఆ దేవాలయంలో అరగంట సేపు స్వామిని కల్లారా చూస్తూ కన్నునిండుగా నింపుకొని ఆ స్వామివారి కృపకు పాత్రలు కావాలి అంటే ఈ అర్చన సేవ టికెట్ సెలెక్ట్ అయితే చాలా అదృష్టం అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ సుప్రభాత సేవను కూడా నేను ఆఫ్లైన్లో చాలాసార్లు నమోదు చేసుకోవడం జరిగింది, కానీ ఒక్కసారి కూడా సెలెక్ట్ అవ్వలేదు. గత నెలలో ఒకసారి నేను సుప్రభాత సేవ సెలెక్ట్ అయితే కాలేదు. మళ్ళీ మరుసటి రోజు అర్చన సేవకు నమోదు చేసుకోవడం జరిగింది. అర్చన సేవ సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ అర్చన సేవ ఏ సేవ అయినా మనకు ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అయిన వారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 దగ్గర రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ నుంచి వచ్చి మనం ఒకవేళ సుప్రభాతం సేవ సెలెక్ట్ అయితే వారు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 1 దగ్గర 2 గంటలకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సేవ 3 గంటలకు ఉంటుంది. అయితే తోమాలు అయితే 3 గంటలకు అక్కడనే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. 3:30కు సేవ ఉంటుంది. తర్వాత అర్చన వాళ్ళు మనకు సేమ్ ఏటీసీ సర్కిల్ దగ్గరనే 4 గంటలకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. 4:30కు సేవ ఉంటుంది. ఒకవేళ ముందుగా వెళ్తే మనం ముందు వరుసలో కూర్చునే అవకాశం ఉంటుంది మనకు అర్చన సెలెక్ట్ అయితే. నేను వెళ్ళినప్పుడు నాకు ముందు వరుసలు అంటే 2వ గడప దాటి 3వ గడప దగ్గరలో నాకు అవకాశం దొరికింది. ఈ అర్చన సేవకు నేను గత 4 సంవత్సరాల నుంచి కూడా ప్రతి నెల ఆన్లైన్లో అన్ని సేవలు సెలెక్ట్ చేసుకొని లక్కీ డిప్లో నమోదు చేసుకోవడం జరుగుతుంది. కానీ గత నెలలో నేను వెళ్ళినప్పుడు నాకు ఎంతో అదృష్టం అనిపించింది. స్వామిని కల్లారా అరగంట సేపు అలా చూస్తూ ఉండిపోయాము. అర్చన సేవ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం మొదటి గడప దాకా స్వామి దర్శనం చేసుకొని బయటికి వస్తాము. ఈ అర్చన సేవ జరుగుతున్నంతసేపు అక్కడి వేద పండితుల చేత వారు సహస్రనామార్చన చదువుతుంటే ఆ స్వామిని కళ్ళారా దర్శనం చేసుకుంటూ ఉంటే ఎంతో అదృష్టం ఉండాలి అని అనిపించింది నాకైతే. ఈ విధంగా మనము ఆఫ్లైన్లో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా దొరికే అవకాశం అయితే ఉంటుంది. మనకి ఈ ఆఫ్లైన్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి పేమెంట్ చేయడానికి 8 గంటల వరకు అవకాశం ఉంటుంది. 9 గంటల వరకు కూడా అవకాశం ఉంటుంది. మనం డైరెక్ట్ మెసేజ్ వస్తుంది. మెసేజ్ ఓపెన్ చేసి కూడా పేమెంట్ చేసి ఈ సేవా టికెట్ను ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళొచ్చు. లేదా మనం ఎక్కడైతే అర్చన సేవా టికెట్ నమోదు చేసుకున్నామో అదే కౌంటర్కి వెళ్ళి కూడా పేమెంట్ చేసి మనం అక్కడ ప్రింట్అవుట్ తీసుకొని సేవకు వెళ్ళవచ్చు. ఈ విధంగా మనకు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో ఈ మొదటి గడప దర్శనం టికెట్స్ను నమోదు చేసుకోవచ్చు. అయితే ఈ లక్కీ డిప్ కాకుండా ఉన్న మిగతా మార్గాలు విషయానికి వస్తే శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ను కూడా ఈ టికెట్స్ బుక్ చేసుకొని కూడా మరియు మనం స్వామివారిని మొదటి గడప ద్వారా దర్శనం చేసుకోవచ్చు. ఇందులో శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ను మనకు ఆన్లైన్లో 3 నెలల ముందుగానే అంటే ప్రస్తుతం జూలై నెల వరకు కూడా అన్నీ కంప్లీట్ అయిపోవడం జరిగింది. ఈ జూలై నెల వరకు కంప్లీట్ అయిపోవడం జరిగింది. ఆగస్ట్ నెలకు సంబంధించిన ఈ శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ను మనకు మే 23వ తేదీ ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ టికెట్స్ ప్రతిరోజు కూడా 500 టికెట్స్ను టీటీడీ వారు టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ మరియు టీటీడీ దేవస్థానం యాప్ ద్వారా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఒకరికి 10,000 రూపాయలు డొనేట్ చేసి అదేవిధంగా దర్శనం టికెట్ 500 ఉంటుంది. ఇలా డొనేట్ చేసి మనం ఈ శ్రీవాణి ట్రస్ట్ టికెట్ను బుక్ చేసుకోవచ్చు. ఎంతమంది ఉంటే అంతమంది అన్ని 10,000 ప్లస్ 500 10,500 ఒకరికి 10,500 రూపాయలు డొనేట్ చేసి మనం ఈ శ్రీవాణి ట్రస్ట్ టికెట్ తీసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఇంతకుముందు ఆఫ్లైన్లో డైరెక్ట్ తిరుమల వెళ్ళి దర్శనం టికెట్ ఈ ఆఫ్లైన్లో కూడా శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు తిరుమలకు వెళ్ళిన వారు సేమ్ డే దర్శనం ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో ప్రతిరోజు కూడా 800 టికెట్లు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ టికెట్స్ కేవలం 20 సెకండ్లో ప్రస్తుతం అయిపోతున్నాయి. ఎంతమంది ఉంటే అంతమందికి అయిపోతూ ఉన్నాయి. ఈ 9 గంటలకు రిలీజ్ అయినామనే మనం అమౌంట్ డొనేట్ చేసి ఏమన్నా టికెట్ కూడా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు ఫ్లైట్లో వచ్చే వారికి
ఎయిర్‌పోర్ట్‌లో రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో మనకి ప్రతిరోజు 200 టికెట్లు శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ అక్కడ ఇవ్వడం జరుగుతుంది. భక్తుల కోసం శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్‌ను. అక్కడ కూడా 10,000 + 500 ఒక్కరికి ఈ టికెట్ కాస్ట్ ఉంటుంది. ఈ విధంగా మనం మొదటి గడప దర్శనం టికెట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే సిఫార్సు లేఖల్లో వీఐపీ బ్రేక్ దర్శనంలో మనకు కేవలం మూడో గడప నుంచే స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎమ్మెల్యే, ఎంపీ సిఫార్సు లేఖ ద్వారా వీఐపీ దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న వారికి. వీరు వీఐపీ లేఖల ద్వారా ఎవరైతే రాపించుకొచ్చుకుంటారో వారు మరుసటి రోజుకి సంబంధించిన టికెట్లు ముందు రోజు మనం జేఈఓ ఆఫీస్ దగ్గరికెళ్ళి ఆ లెటర్ చూపిస్తే మనకు ఈ ముం శ్రీవారి బ్రేక్ దర్శనం టికెట్స్ మంజూరు చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనం అర్జిత సేవల్లో పాల్గొనేవారు మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఆన్లైన్‌లో నమోదు చేసుకోవాలంటే 3 నెలల ముందుగానే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని ఏ సేవ ఉందో ఆ సేవలు అన్నీ సెలెక్ట్ చేసుకొని అన్ని డేట్లకు సెలెక్ట్ చేసుకుంటే మనకు ఈ సేవ దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే ఆఫ్‌లైన్‌లో అయితే మనకు కొండపైన తిరుమలలో మరుసటి రోజుకి సంబంధించిన టికెట్లు ముందు రోజు మనకు ఆఫ్‌లైన్‌లో లక్కీ డిప్‌లో ఇవ్వడం జరుగుతుంది. ఈ టికెట్స్ మనకు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇవ్వడం జరుగుతుంది. 5:30కు వీటికి సంబంధించిన ఫలితాలను రిలీజ్ చేయడం జరుగుతుంది. అక్కడ మనకు స్క్రీన్ పైన కూడా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనకు అందులో అలాట్మెంట్ నెంబర్ ఉంటుంది. ఆ అలాట్మెంట్ నెంబర్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ నెంబర్స్ అన్నీ అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారి మొబైల్ నెంబర్కి సెలెక్ట్ అయ్యారని, సెలెక్ట్ అవ్వకపోయినా కూడా వారి మొబైల్ నెంబర్కి మెసేజ్ పంపడం జరుగుతుంది టీటీడీ వారు. వీరు పేమెంట్ చేసి టికెట్ తీసుకొని మరుసటి రోజు ఉదయం సేవా టైమింగ్ ఏ టైంకి అయితే రిపోర్ట్ చేయాలో ఆ టైంకి వెళ్ళి సేవలో పాల్గొనాల్సి ఉంటుంది. ఇక ఈ మొదటి గడప దర్శనానికి ఈ ఆన్లైన్ లక్కీ డిప్పే కాకుండా ఉన్న మరో మార్గం శ్రీవాణి ట్రస్ట్‌కు రూ. 10,000 డొనేట్ చేసి రూ. 500 దర్శనం టికెట్ బుక్ చేసుకొని స్వామివారిని మొదటి గడప దర్శనం చేసుకోవడం. ఇందులో మనకు సుప్రభాతం అరగంట సేపు 3 నుంచి 3:30 అరగంట ఉంటుంది. అదే తోమాల సేవ 3:30 నుంచి 4 గంటల వరకు ఉంటుంది. అదే అర్చన మనకి 4:30 నుంచి 5 గంటల వరకు మనకు ఈ సేవలో పాల్గొనే అవకాశం ఉంటుంది. అర్చన సేవ అయితే మొదటి గడప నుంచి ఇలా వెనక్కి మనం ఒక సైడ్ లేడీస్ మరోవైపు జెంట్స్ స్వామివారి ఆలయంలో కూర్చొని ఆ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను ఈ సేవల్లో కేవలం అర్చన సేవకు సెలెక్ట్ అయ్యి అర్చన సేవ ద్వారా మాత్రమే స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ నేను మాటలో చెప్పలేకపోతున్నాను. ఎంతో ఆనందంగా ఎప్పుడు చెప్తున్నా కూడా 1 మంత్ అయినా కూడా ఎప్పుడు చెప్తున్నా కూడా నాకు ఎంతో మధుర స్మృతులే గుర్తుకొస్తున్నాయి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.